ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు. 9 గంటల పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ విచారణ. ఇక ప్రముఖ నేతలకు నోటీసులు. వీడు కొద్ది కబ్జాలు పెట్టలేదు ఆయన. కుకట్పల్లిలో ఉంటాడు, శంషిగూడ అని ఉంటుంది ఆడ. మీరు అక్కడికి పోతే ఈయన భాగవతాలు మొత్తం బయటకు వస్తాయి. ఘోరం. ఒక్క ఎమ్మెల్సీ అయితే కొన్ని వందల కోట్లు సంపాదిస్తాడు ఒక్కొక్కడు. లైఫ్ టైం సెటిల్మెంట్. ఒక్కసారి మినిస్టర్ అయితే వాడికి 20 తరాలు కూర్చొని లగ్జరీగా కూర్చొని తిన్నది తరగదంట ఆస్తి. ఓట్ల సంపాదించాడు. ఎవరి ఆస్తిరా అంటే తెలంగాణ దోసుకుంటున్నారు. మరి తెలంగాణలో అందరూ మెరుగుపడాలి కదా, అన్ని చిన్న కులాల నుంచి పెద్ద కులాల నుంచి ప్రతి ఒక్క బిడ్డ పైకి రావాలి కదా. ఒక్కొక్కరికి బుక్కడి బువ్వ కూడా లేదంటే బుక్కడి బువ్వ ఉండదు. సంపాదించుకున్నంత అంతే. దొంగలకే మంగళహారతి పడుతుంది తెలంగాణ. భారతదేశం కూడా గట్లనే ఉంది. దొంగలకి మంగళహారతి పట్టుడు, నక్సలైట్లను చంపేస్తుడు. మరి నక్సలైట్లు ఏం చేసి నక్సలైట్లను చంపేస్తున్నారు. మరి ఈ దొంగలు కబ్జాలు చేసింది ఏమన్నా బయటికి తీసుకొస్తున్నారా? బీఆర్ఎస్ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. ప్రతి ఒక్క నేత కబ్జాలు పెడుతున్నారు కదా. 90% నేతలు కబ్జాలు పెడతా ఉన్నారు. మరి దీనిపైన ఎవడు మాట్లాడతాడు? ఇప్పుడు నక్సలైట్లను ఏరేసినట్టు కబ్జాలు పెట్టే నాయకులను ఎందుకు ఏరేయరు అంటున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సూత్రధారులు పాత్రధారులైన రాజకీయ నేతల గుట్టు రట్టు చేసే విధంగా సిట్ దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నవీన్ రావును ఆదివారం విచారించింది. ఎస్ఐబి కేంద్రంగా పనిచేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ కోసం సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ మేరకు నవీన్ రావును సిట్ సభ్యులు గ్రేహౌండ్స్ డిఎస్పీ రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇది పూర్తిగా చూద్దాం వార్త. ఈయన కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ కూడా మంచిగానే ఉన్నారు, బినామీలు చాలామంది ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు విచారించింది. అబ్బా, 11 నుంచి 9 గంటలు విచారింది. 2024 సెప్టెంబర్లో రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగా వివరాలు సేకరించారు. ప్రధానంగా ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడానికి గల కారణాలపై ఆరా తీసిందంట. ఇది చూసిందానే. ఒకే సామాజిక వర్గం అంటే ఇక్కడ వెలమ సీఎం ఉంటే ఇక్కడ అధికారులందరూ ఎవరు వచ్చిండ్రు? వెలమోళ్ళు వచ్చిండ్రు. వెలమోళ్ళు వచ్చిందా? ఇప్పుడేం జరుగుతుంది? రెడ్డి సీఎం ఉన్నాడు. రెడ్డి సీఎం ఉంటే అధికారులందరూ ఎవరు వస్తున్నారు? రెడ్డిలో వస్తారు. ఇగో ఇదే మోసం వస్తుందా? ఇదే మోసం వస్తుంది. మనం అనుకుంటాం కుల అహంకారంతో నెత్తికెక్కితే పాతాళానికి దొక్కుతారు తెలంగాణ సమాజం. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆయన అది కాదు కదా, ఆయన గురించి నేనెందుకు మాట్లాడాలి, ఆయన మా కులపోడు కాదు కదా, నేనెందుకు మాట్లాడాలి? ఓ పెద్ద లీడర్ అన్నాడు. ఆయన పేరు చెప్తే గలీజ్గా ఉంటుంది కానీ అంతే కదా. ఓ పెద్ద లీడర్, ఈ మధ్యలో ఓ పెద్దమని చచ్చిపోతే ఆయన మా కులం కాదు కదా, మా కులం అని చెప్పుకోలేదు కదా. మీద పెట్టుకొని చేస్తావా? పుట్టినప్పుడు ఏమన్నా నీ కులం అని పుట్టినావా? మట్లా కలిసినప్పుడు నీ కులంకు సపరేట్ ఉండేదా? మట్టి 6 అడుగుల జాగా నీ కులానికి సపరేట్ పెట్టిందా? ఒక్కొక్కడు పిచ్చిలేస్తుంది ఒక్కొక్కడిని చూస్తే. ఈ అహంకారంతోనే చచ్చిపోతున్నారా మీరు? ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఎవరు చెప్తే కోట్లు పెట్టి సాఫ్ట్వేర్ తెప్పించారు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ట్యాపింగ్ కోసం 2 సాఫ్ట్వేర్లు వాడిల్లంటనే. ఫోన్ ట్యాపింగ్ కోసం కేంద్ర హోంశాఖ నిబంధనలకు విరుద్ధంగా సాఫ్ట్వేర్లు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే స్పెషల్ టీం ఆధారాలు సేకరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ చేసేందుకు 2 అత్యాధునిక సాఫ్ట్వేర్స్ను వినియోగించినట్లు గుర్తించింది. ఎస్ఐబికి టెక్నికల్ సర్వీసెస్ కన్సల్టెంట్ రవిపాల్ కంపెనీల పేరుతో 2 రకాల ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్స్ పరికరాలను కొనుగోలు చేశారు. ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక సాఫ్ట్వేర్ రూపొందించడంతో చాలా వరకు డేటా ఆటోమేటిక్ ఫార్మేట్ అయింది. కాగా ఈ సాఫ్ట్వేర్స్
పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన సర్వర్లతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రైవేటు సంస్థల సర్వర్లతో ఆపరేట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇందులో పలు ఐటీ కంపెనీలకు చెందిన సర్వర్లను ట్యాపింగ్ కోసం వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక తెర వెనుక నవీన్ రావు. ఏం జరుగుతుందంటే అధికారులు వెలుమోళ్లే, ట్యాప్ చేసేవాళ్ళు వెలుమోళ్లే, లీడర్లు వెలుమోళ్లే, అధికారులు వెలుమోళ్లే. ఎవరిపైన ట్యాప్ చేసిండ్రా అని అంటే బండి సంజయ్ బీసీ, తిన్మార్మలన్న బీసీ, రేవంత్ రెడ్డిను బీసీలు ఎవడైతే టార్గెట్ చేసిన ఇంత వీళ్ళకి ఇంకా దుర్మార్గం ఏంటంటే సొంత చెల్ల వాళ్ళ భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసినాడు. కవిత వాళ్ళ భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేసింది. అంత దుర్మార్గం. ఎవడన్నా సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తారు ఎవడన్నా? ఇంత దుర్మార్గాన్ని దిగజారిలేంద్ర నాయన. తెర వెనుక నవీన్ రావు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన నవీన్ రావు సిట్ టాస్క్ ఫోర్స్ తరహాలోనే ఎస్ఓటి పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ చేసేందుకు తమ సామాజిక వర్గ అధికారులను నియమించడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ప్రభాకర్ రావు సహా నిందితుల స్టేట్మెంట్ల ప్రకారం నవీన్ రావు ఆధ్వర్యంలో ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్లు సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన నిధుల నుంచి కాకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ట్యాపింగ్ సాఫ్ట్వేర్ పరికరాలను సేకరించినట్లు తెలిసింది. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల నుంచి అనుమతులు లేని సాఫ్ట్వేర్స్ కొనుగోలు చేసే చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఎమ్మెల్సీ నేతృత్వంలో ఇజ్రాయెల్, మలేషియా దేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్స్ తెప్పించారని సమాచారం. ఈ మేరకు డబ్బు తరలింపుపై కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫోకస్ చేసింది. ట్యాపింగ్ ద్వారా కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ఫండ్ కలెక్ట్ చేసేందుకు ప్రణీత్ రావు ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్టు సిట్ గుర్తించినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, ఫార్మా, ఐటీ కంపెనీల వద్ద ఫండ్స్ సేకరించే వారని ఆధారాలు సేకరించింది. ఇక నవీన్ రావు ఇచ్చిన సమాచారంతో ప్రముఖ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఏమైనా ముందుకు ఆడేది ఉందా? ఇది ముందుకు ఏమైనా పోయేది ఉందా? లేదంటే వెలుమొల్లనే ఏదో ఒక 4 రోజులు ఇబ్బందులు పెట్టాలి, ఇదొక 6 నెలలు సాగనంపాలి, ఫోన్ ట్యాపింగ్ ఒక 2 నెలలు, తర్వాత కాళేశ్వరం ఒక 2 నెలలు, ఈ కార్ రేస్ ఒక 2 నెలలు, ఇట్లా చేస్తే 1 సంవత్సరం గడుస్తుంది. ఇక 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇక తర్వాత ఈ మధ్యలో ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లు అప్పుడు మీరు ఏం చేయలేరు. ఇక ఎన్నికల అడావుల్లోనే ఉంటారు. ఇవన్నీ పక్కన పోతాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. నెల వేసుకున్నా కూడా ఓ 3-4 నెలలు అటే పోతాయి. దాని తర్వాత ఇంకో సంవత్సరం గడుస్తుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి పోతాయి అన్ని పార్టీలు. ఏమన్నా ఉరగబెట్టేది ఏమన్నా ఉన్నదా? 3 పార్టీల లోపాయికార ఒప్పందాలు నడుస్తున్నాయా? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. చూడాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. మరి ఈయనకు మళ్ళీ ఇక్కడ ఒక గమ్మత్తు ముచ్చట. ఇప్పుడు ఈ వెలుమ బిడ్డలకి ఏంటంటే ఎమ్మెల్యే కోటాలు ఇస్తారు. అదే బీసీ బిడ్డ ఉన్నాడు అనుకో, సపోజ్ వాడిని పోయి గ్రాడ్యుయేట్లో కొట్లాడిపోను, నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నా, పోయి టీచర్ ఎమ్మెల్సీగా కొట్లాడిపో అని వాడికి కొట్లాడే టికెట్లు ఇస్తారు. వీళ్ళేమో రాత్రి ఎమ్మెల్సీలు అయ్యే టికెట్లు, ఈజీగా ఎమ్మెల్సీలు అయ్యే టికెట్లు ఇస్తారు. ఇంత కుట్రలు ఉంటాయి రా నాయన, చాలా పెద్ద ఎత్తున కుట్రలు ఉంటాయి. ఎవడు పైకి రావద్దు వీళ్ళ దృష్టిలో. మనం అనుకుంటాం రెడ్డి ప్రభుత్వం వస్తే రెడ్డిలో అందరూ బాగుపడతారంటే, నా క్లాస్మేట్ రెడ్డి కుటుంబాలు ఇక్కడ ఏంది మార్కెట్లలో కూరగాయలు అమ్ముకునే కుటుంబాలు ఉన్నాయి. నా క్లాస్మేట్సే ఉన్నారు. నేను తీసుకుపోతారండి, బోలెడు మంది ఉన్నారు. అందరికి ఏం చేయరు. వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుకొని వాళ్ళు ఎట్లా సంపాదించుకోవాలని చూస్తారు. అందులో మళ్ళీ ఉన్న రెడ్డిలు లేని వెల్మ కేసీఆర్ వెల్మ బిడ్డ అయితే ఊర్లలో వెల్మోళ్ళు అందరూ బాగుపడ్డారా? మా ఊర్లో కూడా మస్తు మంది ఉన్నారు వెల్మోళ్ళు. అవును, వాళ్ళ కష్టం అందరు వ్యవసాయం మీద ఆధారపడతారు. వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడుతున్నారు. అది